హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్, 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. సార్, నిన్న ఏపీ గవర్నమెంట్ శ్వేతపత్రంని రిలీజ్ చేసింది. సో దాన్ని బట్టి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు సార్ మీ ప్రకారంగా? అప్పుడు మీరు ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నాకు పొలిట్ బ్యూరో సభ్యుడో లేకపోతే ఆయనతో మాకు డైరెక్ట్గా యాక్సెస్ లేదు కదా సార్. సో మీరు నాకు వాళ్ళు మాట్లాడుకుని నాకు ఎలా తెలుస్తాయమ్మా? శ్వేతపత్రాన్ని ఇంగ్లీష్లో వైట్ పేపర్ అంటారు. ఓకే. అమరావతి అనుకోకుండా గత 5 సంవత్సరాల్లో పాతాళ లోకంకి వెళ్ళిపోయింది. అది అందరికీ తెలియకుండా పోయింది. ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు 5 ఇయర్స్లో మంచి ప్లానింగ్ చేసి ఇక్కడ సెక్రటేరియట్, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్, అక్కడ అది గవర్నర్ బంగ్లా లేఅవుట్, సింగపూర్ ఆర్కిటెక్టు అన్నీ బాగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అమలు పరిచే టైంకి గవర్నమెంట్ కూలిపోయింది, పడిపోయింది. సో అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అది ఎక్కడికి ముందు జరగలేదు. 30,000 రైతులు దాదాపు అనుకుంటుంది ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు రఫ్గా, 29,000 ప్లస్. ఇప్పుడు వాళ్ళందరూ 1500, 1600 రోజులు ధర్నా చేశారు, మనకు తెలిసిన మ్యాటర్. కానీ అప్పటికీ ఏమీ అవ్వలేదు. సో నాకు తెలిసి మొన్న ఎప్పుడో విలేకరులు మాట్లాడుతున్నట్టు అడిగారు మాట, సార్ అమరావతి ఎన్ని సంవత్సరాలు కడతారు, ఎంత అమౌంట్ పడుతుంది? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇక్కడ వచ్చి చెప్పబోయే ఆన్సర్ అని చెప్పాడు. ఆయన చంద్రబాబు లైవ్ చూశాను నేను. సో అంటే ఆయన ఏమంటే ఇప్పుడు నీ స్టేట్ ఏ పరిస్థితి ఉందో నాకే తెలియదు, నేనేం చెప్తాను మీకు? ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని తెలిసిన అప్పులు ఉన్నాయి, ఎన్ని తెలియని అప్పులు ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. సో ఎన్ని లావాదేవీలు ఉన్నాయి. అంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. వాస్తవాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 12 లక్షల కోట్ల అప్పు ఉంది. తెలంగాణకు 6 లక్షలు అంటే మన పెద్ద అన్నయ్య, ఆయన ఏజ్లో చిన్నాడు, ఆయన ఏజ్లో పెద్ద. సో ఏపీకి 12 లక్షలు, తెలంగాణ సరి సమానంగా పంచుకున్నారు 6-12. సో అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కమిట్మెంట్స్కి దాదాపు సంవత్సరానికి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో 80,000 కోట్లు కావాలి సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 1,20,000 కోట్లు కావాలి సుమారు. రెండూ కలిసి మీకు 2 లక్షల కోట్లు ప్రయాణం. 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు. అప్పు ఎంత ఉంది? 12 లక్షలు, 22 లక్షల కోట్లు. ఈ మిగతా 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడపడానికి 5-6 లక్షల కోట్లు, అంటే 30 లక్షల కోట్లు కావాలి. చంద్రబాబు నాయుడు దగ్గర ఈయన -0లో ఉన్నారు. సో దానికి ఆయన ఏం చేశాడంటే, ఈ సీఎం అయిన కొన్ని రోజుల దగ్గరండి కొద్ది అధ్యయనం చేసి మినిమం రఫ్గా మన ప్లాన్ ఏంటి, మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, ఏ స్టేజ్కి వెళ్దాం అనుకుంటాం, దానికి కావాల్సిన పరికరాలు, రిసోర్సెస్, వనరులు ఏంటి అనేది దాన్ని శ్వేతపత్రం రూపంలో రిలీజ్ చేశారు. ఆయన ఏమంటారంటే 2.5-3 ఇయర్స్లో అమరావతి బిల్ట్ అయిపోతుంది అంటున్నారు. అయిపోతే వెళ్ళండి. నేను ఆంధ్రాలో పుట్టాను, గుంటూరులో చదువుకున్నాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను, ముల్కీ తెలంగాణ. కానీ ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ పెరగడానికి 60-70 సంవత్సరాలు పట్టింది. స్వతంత్రం వచ్చిన దగ్గర మనం హైదరాబాద్ డెవలప్ చేస్తూనే ఉన్నాం. స్టిల్ అవుతూనే ఉంది, అవుతుంటుంది. RRR అన్నా, ఇంకా తర్వాత ఫార్మా క్లస్టర్స్, శాటిలైట్ టౌన్షిప్స్ అని. కానీ అమరావతికి -0లో ఉన్నాం, ఏమీ లేదు. అమరావతి అనే పేరు రామోజీరావు గారు మన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన కూడా చాలా డీటెయిల్డ్ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు. అందుకని ఆయన విగ్రహం కూడా పెడతామని ఏదో మన న్యూస్లో ఎక్కడో విన్నాను. ఇప్పుడు కావాల్సిందంటే అమరావతికి ఫండ్స్ కావాలి. ఫస్ట్ ఐడియా ఎంత ఉన్నా, ప్లాన్ ఎంత ఉందా, ఎంత సీనియారిటీ ఉన్నా, ధనం ఇదం మూలం. డబ్బు లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు ఆయన ప్లానింగ్ అంతా ఈ శ్వేతపత్రంలో ఏం చెప్పారంటే, ఇది నా ప్లాను, ఇది ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, సీడ్ యాక్సెస్ రోడ్ ఇది, హైకోర్టు ఇక్కడ వస్తుంది, గవర్నర్ బంగ్లా వస్తుంది, ఎంత ఫండ్స్ కావాలి, ఏ సిటీకి ఎంత కావాలి అనేది ఏదో క్లారిటీ తెచ్చుకున్నారు. తెచ్చుకొని డబ్బులు తేవడానికి ఇప్పుడు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆయన 2-3 టూర్లు వెళ్తే 1 లక్ష కోట్లు, 2 లక్షల కోట్లు తెచ్చుకుంటే ఆ డబ్బులతో కొద్దిగా ఇక్కడ పెట్టి అక్కడ మాట్లాడే పరిస్థితి ఉంది. లేకపోతే అమరావతి ఎక్కడ ఉంది అక్కడే ఉంటుంది. చాలామంది ఏమంటారంటే 50 లక్షలు 6 కోట్లు 5 కోట్లు ఎందుకు అవుతుందండి? 50 లక్షల కోట్లు కొనేవాడు కూడా ఆలోచిస్తాడు కదా. అక్కడ ఇంక్రీజ్ ఎలాగైందంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ డిసైడ్ చేసినప్పుడు కొద్ది రేట్లు పెరిగాయి. 10 రూపాయలు 12 రూపాయలు అయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 15 రూపాయలు అయింది. ఎగ్జిట్ పోల్ వచ్చాక 18 రూపాయలు అయింది. సీఎం అయిన తర్వాత 20 రూపాయలు 30 రూపాయలు అయిపోయింది. అది అవుతుందా లేదంటే వాస్తవంగా అయితే నాకు తెలిసి నేను మొన్నే సర్వే చేసుకొచ్చాను, విజయవాడ, వైజాగ్ అన్నీ వెళ్ళి. ప్రైస్ అయితే బయట చెప్తున్నారు, కోకాపేట 100 కోట్లు, అమరావతిలో ఎంత అని. బట్ రిజిస్ట్రేషన్ అవ్వాలిగా.
నోటికి రేట్ ఏదైనా చెప్పొచ్చు మన ఇష్టం. మార్కెట్ దుకాణం మీద పెట్టుకుని వస్తువు రేట్ ఎంతైనా పెట్టు, కొనేవాడు ఉండాలి కదా. మీరు ఎంత పెట్టుకుంటే అంత కొనాలని లేదు కదా. ఆ రేట్ రావాలంటే అమరావతి క్యాపిటల్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటలే లేదు. మొన్నటి వరకు నిన్న మనం కనీసం స్టెప్ మదర్ ట్రీట్మెంట్గా హైదరాబాద్ ఉండేది. ఆ హైదరాబాద్ ఉన్నదాన్ని కూడా తీస్తారు. అంతే కదా, మనకు రావాల్సిన వాళ్ళకి కూడా కొద్దిగా ఇచ్చాం. వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్తారు సార్ మీరు. సో ఇప్పుడు ఏమైంది, జూన్ 2వ తారీఖు 2024 నుండి హైదరాబాద్ కూడా లాక్కున్నాం. వాళ్ళకి దాని మీద ఉన్న కొన్ని కక్షలు అర్హతలు అన్నీ పోయినాయి, హక్కులు. ఇప్పుడు ఆయన స్వతహాగా ఇండిపెండెంట్ ఎవరి కాలనీ మీద ఆయన నిల్చోవాలి. ఎంతవరకు మనం సపోర్ట్ ఇచ్చాం. అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కూడా ఇప్పుడు తీసేసుకున్నాం. సో ఇక్కడ కొన్ని ఆదాయాలు వెళ్ళాయి, అవి కూడా పడిపోయాయి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే అది ఆదాయాలు కూడా. సో ఫోకస్గా ఇప్పుడు రెవెన్యూ తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సంక్షేమ పథకాలు నమ్ముకొని చాలా ట్రై చేశారు, మెజరబుల్గా ఫెయిల్ అయిపోయారు. లాస్ట్ మీటింగ్లో చెప్పాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, జనాలకి అన్ని డబ్బులు ఇచ్చాను, అంత చేశాను, డబ్బులు తీసుకున్నారు, ఓట్లు వెళ్ళలేదని. డబ్బులు ఇస్తే డబ్బులు ఒకటి తీసుకుని ఓట్లు ఇంకోటికి వేశారు. కానీ ఇప్పటికీ ఆయన చూసుకుంటే 40% షేర్ ఆయన దగ్గరే ఉంది. బార్డర్లో పోయారు, జస్ట్ మిస్డ్ ఫస్ట్ క్లాస్ అనేవారు మేము చదువుకునేటోడు. 40% పాస్ మార్క్ అంటే 39, 38 వస్తే ఫెయిల్ అయిపోతాం. ఆయన పరిస్థితి కొన్ని అట్లా ఉందేమో నా జస్ట్ ఐడియా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమరావతి విల్ గ్రో, హ్యాస్ టు గ్రో. నేను స్వతహాగా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా, అనలిస్ట్గా నేను చెప్పేదంటే 2 రాష్ట్రాలు నావే. ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణ సెటిల్ కాబట్టి 2 రాష్ట్రాలు అతివేగంగా పెరగాలి, రెట్టింపు రేటు రావాలి, లాభాలు రావాలని కోరుకుంటాను. కానీ దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అయితే, చెట్టు ఉందనుకోండి, ఒక విత్తనం వేస్తే రేపే పళ్ళు, ఇవాళ విత్తనం వేస్తే రేపు పళ్ళు వస్తాయా? దానికి ఒక ప్రాసెస్ టైం ఉంటుంది. ఏదైనా ఒక పని చేసి ఒక ప్రాసెస్ టైం ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రోటోకాల్ ఉంటుంది. సిస్టంలో రావాలనుకుంటే డబ్బులు తేవాలి, క్యాబినెట్లో డిస్కస్ చేయాలి, ఆమోదం చెందాలి. ఆమోదం చెందాలి ఎందుకంటే పర్సంటేజ్ అంతా ఈలే ఉన్నారు కూడా అపోజిషన్ లేదు. కానీ తర్వాత కూడా టెండర్స్ పిలాలి, స్పెషల్ టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ చేయాలి, టెండర్ అవార్డ్ చేయాలి, అడ్వాన్స్ రిలీజ్ చేయాలి, వర్క్ జరగాలి, క్వాలిటీ మానిటర్ చేయాలి. సో ఇది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ అంతా కూడా టైం పడుతుంది. సో 2.5 years చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ అట్లీస్ట్ ఈ టర్మ్లో అయిపోయినా సరే ఫస్ట్ ఫోకస్ అంతా అమరావతి నుండి 30-40 కిలోమీటర్ డిస్టెన్స్లో చేస్తారు. అక్కడ కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు దొండపాడు, బోడిపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్డు, వెలగపూడి, వెంకటపాలెం, డైమండ్ రింగ్, తుళ్ళూరు, బార్డర్ నుండి చివరి వరకు ఆల్మోస్ట్ 15-20 వేల నుండి 50-60 వేల దాకా వేరీ అవుతున్నాయి రేట్లు. సో ఇప్పుడు అది డెఫినెట్గా పెరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి బిల్డ్ చేస్తే డెఫినెట్గా పెరుగుతుంది. ఇమీడియట్గా అయితే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అన్న సీన్లో ఉన్నారు ఇన్వెస్టర్స్ ఎవరు కూడా. So we wish that they have to really come out of the problem and grow very fast. Thank you, sir. Thank you so much.